అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. ఊరికొచ్చాం కదండి. ఊర్లో కూడా ఇవాళ బాగా వర్షం పడిందనమాట. యాక్చువల్గా ఈ వర్షం నిన్న ఈవినింగ్ పడిన వర్షం అండి. నేను వీడియో అయితే ఇవాళ పోస్ట్ చేస్తున్నానండి. వర్షం అయితే నిన్న పడిందనమాట ఈవినింగ్. సో వర్షం బాగా పడిందండి. ఇలా ఇంత గట్టిగా ఉన్న వర్షం అంటే ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా కనిపించే వర్షం ఇలా ఒక ముప్పావు గంట అంటే ఒక 40 మినిట్స్ దాకా వచ్చిందండి. కొంచెం వాతావరణం అనేది బాగా చల్లబడిందనమాట. సో మాకు ఊర్లో అయితే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయన్నమాట. ఎండలు అయితే చాలా భరించలేకపోతున్నాం అనమాట. అంతే వేడిగా ఉందన్నమాట. చాలా వేడిగా ఉంది. సో మా విలేజ్ కూడా కొంచెం పర్వాలేదండి, ఇప్పుడు బాగా అయిపోయిందనమాట. యాక్చువల్గా మేమైతే చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామండి. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఈ వీడియో మొత్తం చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరదండి. వర్షం పడటం కానీ ఈ వీడియోలో నేను మీకు మల్లె చెట్టుని అయితే చూపిస్తున్నానండి. మల్లె చెట్టుని వాళ్ళు ఏ విధంగా ఎలా పెంచుకున్నారో మీరు ఒకసారి చూస్తే మీరే ఆశ్చర్యపోతారనమాట. సో ఇంత బాగా మల్లె చెట్టుని అయితే పెంచుకున్నారు. సో ఆ వీడియోని కూడా నేను ఇప్పుడు మీకు ఇందులో చూపిస్తానండి. ముందుగా అయితే వర్షం పడింది కాబట్టి వర్షం చాలా జనం ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి. వర్షం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంత వేడిగా ఉన్నప్పుడు చల్లటి వర్షం పడితే ఎంత హాయిగా ఉంటుందంటే అసలు చెప్పలేనంత ఆనందం అన్నమాట. గాలి కూడా అంతే ఉందండి. వర్షం బాగా ఎక్కువగానే ఉంది, కానీ గాలి కూడా అలాగే ఉందన్నమాట. ఇప్పుడు మల్లె మొక్కని అయితే చూద్దామండి. మల్లెపూల సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మల్లె మొక్కలండి. అందరూ ఇంటి దగ్గర కూడా మల్లె మొక్కలు ఉన్నాయన్నమాట. కాకపోతే ఇది మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరదండి, కానీ మా చెల్లె వాళ్ళది కాదు, మా చెల్లె వాళ్ళ తోటి కోడలు వాళ్ళదన్నమాట. సో వాళ్ళ పక్కనే ఉంది, వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇంటి పైన రేకులు ఉన్నాయి కదా, రేకుల పైన అయితే ఈ మొక్కని వేసుకున్నారనమాట. అంటే ఈ మొక్కని పెంచుకోవడం అయితే కిందే జరిగిందండి. మొక్క మొదలు అనేది ఎక్కడ ఉందో, దీని ఆకులు పువ్వులు అనేది ఎక్కడుందో మీకు ఒకసారి లాస్ట్లో చూపించేస్తాను. వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. మీరు ఒకవేళ ఈ వీడియోని చూసారనుకోండి లాస్ట్ దాకా, మీకే అనిపిస్తుంది ఇలా కూడా మనం మల్లె మొక్కని పెంచుకోవచ్చా అని మీకు కూడా అనిపిస్తుంది అన్నమాట. సో మీరు ఒకసారి ఈ మొక్కని లాస్ట్ దాకా చూడండి. భూమి నుంచి ఆకాశం దాకా అంటారు కదా, అలా ఉందన్నమాట ఈ మల్లె మొక్క స్టోరీ అయితే. సో ఇప్పుడు ప్రస్తుతం మల్లెపూలు అయితే హార్వెస్ట్ చేసేస్తున్నారండి. మల్లెపూలు బాగా పూసినాయి అనమాట. మొగ్గలు అయితే బాగానే ఉన్నాయండి. ఎందుకంటే ఈ మొగ్గ భూమిలో వేసిన అంటే ఈ మొక్క భూమిలో వేసిన మొక్క కాబట్టి మొగ్గలు అనేవి బాగా ఉన్నాయన్నమాట. ఇది కూడా అంతే అండి. ఇది ఫస్ట్ సీజన్ అంట. ఇంకా వీళ్ళకి చెట్టు మొత్తం లాస్ట్లో కట్ చేశారంట వీళ్ళు. సో ఫస్ట్ హార్వెస్టింగ్ అయితే జరుగుతుందన్నమాట వీళ్ళకి. అంటే మొక్కని పువ్వులు పూసిన తర్వాత అయితే కట్ చేయలేదన్నమాట వీళ్ళు, అలాగే వదిలేస్తారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కొద్దిగా అలా పూస్తూనే ఉందన్నమాట. తక్కువ అన్న కూడా రోజుకి ఒక మోర దాకా పూలు దొరుకుతాయి అన్నమాట ఇందులో. సో నిన్న కోసిన పూలను అయితే నేను కట్టి పెట్టుకున్నానండి. ఒక మోర దాకా వచ్చినాయి అనమాట నాకు. అంటే ఇది కూడా సింగిల్ లేయర్ అనమాట. మీకు సింగిల్ లేయర్ పువ్వు అనమాట ఇది కూడా. సో ఇక్కడ వాన పడుతుంది అనమాట. వాన పడిన తర్వాత మేము కోస్తున్నాం అన్నమాట పూలు. మొక్క అనేది కొంచెం తేమగా ఉంది కదా, కనిపిస్తుంది కదా మీకు, ఆకుల పైన అంతా నీళ్ళుగా ఉన్నాయన్నమాట. ఇలా వాన పడిన తర్వాత పువ్వులు కోసి వాటిని కట్టడం అనేది చాలా అంటే చాలా హ్యాపీ అండి. ఈవినింగ్ టైము చూడండి, ఇన్ని అయితే మొగ్గలు వచ్చినాయి అనమాట. టోటల్గా ఫైనల్గా అయితే ఈ మొగ్గలు ఇన్ని వచ్చినాయి అనమాట. సో వీటిని అయితే నేను కట్టేస్తాను తర్వాత. కానీ ఇప్పటికీ మీకు ప్రస్తుతానికి మొక్కనైతే చూపించలేదు కదా, పైన మొగ్గలో ఆకులే చూపిస్తున్నాను కదా, దీని మొదలు ఎక్కడ ఉందో చూపించలేదు కదా. సో దీని మొదలని మీకు చూపిస్తానండి ఇప్పుడు. కింద దాకా మీరు ఒకసారి ఈ వీడియోని అయితే లాస్ట్ దాకా చూసేయండి. మొదలైతే చూపిస్తాను మీకు. అంటే భూమిలో వేసుకున్నారంటండి వీళ్ళు. భూమిలో వేసుకున్న తర్వాత ఇది పందిరిలా కావాలి కదా, గుండు మల్లి పువ్వే కానీ పందిరి గుండు మల్లి పువ్వు అనమాట. ఇది అలా పాకుతుంది అనమాట. పాకిస్తే మనం ఎలా పాకిస్తే అలా పాకుతుంది అనమాట. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ పాకించడానికి స్థలం లేకపోయేసరికి పైనకి ఎక్కించేశారనమాట. అది ఎలా ఎక్కించారనేదే చాలా ఒక ఐడియాగా వాళ్ళు మొక్క ఇది ఎదిగితే ఇలాగే ఉంటుందని చెప్పి ఎదిగించారనమాట. సో మొక్కనైతే ఇలా పైకి దాకా ఎదిగించేశారు. స్టేవి చాలా బాగా వచ్చేసింది కూడా పైన దాకా. నేను కిందకి ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నుంచి పైన ఒకసారి మొత్తం చూసుకొని ఇక్కడ కింద అయితే చూడండి, స్టేర్ కేస్ అయితే ఇలా ఉందన్నమాట. రాళ్లతో కట్టుకున్న స్టేర్ కేస్ అయితే ఉందన్నమాట. ఇంత ఒక్క ఫ్లోర్ హైట్ ఉందన్నమాట. ఇక్కడ ఒక్క ఫ్లోర్ హైట్ దాకా వీళ్ళు దీన్ని పాకించారనమాట. కింద చూసారంటే ఒక్క ఆకు కూడా లేదనమాట కిందకి. నేను ఇక్కడ దిగుతున్నాను కదా, దీని కింద నుంచే మొక్క వెళ్ళిందనమాట. ఇక్కడ ఇవి స్టెప్స్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనమాట దీని మొదట్లో నుంచి ఒక్క ఫ్లోర్ హైట్ దాకా ఒక్క ఆకు కూడా లేకుండా మొక్కనైతే పెంచారనమాట వీళ్ళు. చాలా
ఐడియాలు ఉపయోగించి మొక్కనైతే పెంచడం జరిగిందనమాట వాళ్ళకి. సో నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. సడన్గా చూసేసరికి డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఎవరికైనా కింద స్థలం లేని వాళ్ళు ఇలా వేసుకొని కింద మొక్కని భూమిలో వేసుకొని ఇది ఇక్కడ ఇంకా అసలు పెరగకుండా ఇందులో ఒక పైప్ అయితే పెట్టేశారండి. మొక్క పెరగడానికి ముందే ఇలాంటిది ఒక పెద్ద పైప్ అయితే వేసేసారనమాట. అందులో వేసేసి ఆ పైప్లో నుంచి మొక్కను బయటికి రానిచ్చి దాని తర్వాత ఇలా గోడ పక్కన పాకించారనమాట. ఇలా గోడ పక్కన పాకించి అస్సలు దానికి ఒక్క ఆకు కూడా రానివ్వలేదు. ఇలా కింద రాయి ఉంది కదా, రాయి కింద ఒక హోల్ అనేది పెట్టుకొని ఇలా వెనక నుంచి తీసుకున్నారనమాట దీన్ని. ఆ రాయి కిందకు వచ్చేటట్టు తీసుకున్నారు. స్టేర్ కేస్ పైన వెళ్ళే వాళ్ళకి కానీ దిగే వాళ్ళకి ఎక్కే వాళ్ళకి అసలు అడ్డంకం లేకుండా ఇలా స్టేర్ కేస్ కింద నుంచి ఇలా మొత్తానికి మొక్కనైతే పైకి ఎక్కించేసి పైన రేకుల పైన స్థలం ఉంది కాబట్టి దానిపైన అలా పాకించారనమాట. సో చూసారు కదండి ఈ వీడియో ఎలా పాకించారు వాళ్ళు మొక్కననేది. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చిందనమాట ఈ ఐడియా. సో ఎవరైనా స్థలం లేని వాళ్ళు ఇలా కూడా మొక్కని మీరు పాకించుకోవచ్చు అనమాట. సో నాకైతే చాలా నచ్చిందనమాట. మరి మీకేమనిపించింది అనే దాని గురించి నాకు కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.